నోరుంది కదా అని చెప్పి నేను మాట్లాడాడు. ఎంత మాట్లాడలేదు మాట్లాడే వాడు వీడు లెవెల్లో మాట్లాడాడు. నువ్వెంత నీ బతికెంత ఈ ఊరి కన్న వేసి ముగ్గురే దొంగతనం చేసి బతికేవాడు నువ్వు. ఇసుక దొంగతనం చేసి బతికేవాడు నువ్వు. జగన్మోహన్ రెడ్డి గారి గురించి నోటుకు వచ్చేట్టు మాట్లాడేవాడుగా. నోరు జాగ్రత్తగా పెట్టుకో, మర్యాదగా మాట్లాడు. నీ బతుకు గురించి మాట్లాడడం మొదలు పెడితే మేము అధికారంలో ఉన్నప్పుడు నువ్వు ఎమ్మెల్సీగా ఉన్నావు. అప్పటికే నువ్వు ఎమ్మెల్సీగా ఉండి ఢిల్లీకి వచ్చినావు, విజయసాయి రెడ్డి గారి ఇంటికి వచ్చినావు. ఏమని ఎందుకు వచ్చినావు నువ్వు చెప్పాలి అందరికీ. ఆయన వచ్చింది ఎందుకంటే ఆయన ఎమ్మెల్సీ పదవిని నేను అమ్ముకోవడానికి సిద్ధంగా ఉన్నా. నాకు 12 కోట్ల రూపాయలు ఎవరైనా ఇవ్వండి, నేను ఎమ్మెల్సీ పదవిని అమ్ముకుంటానని చెప్పి ఢిల్లీకి వచ్చినాడు. జగన్మోహన్ రెడ్డి గారు అట్లాంటి పనులైంది వాళ్ళంతా మనం తీసుకోమని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు తిరస్కరించారు. అతను 12 కోట్లు పెట్టి ఎమ్మెల్సీ పదవి నేను రిజైన్ చేస్తాను, మీరు ఆమోదించుకొని మీరు కావాల్సిన వాళ్ళకి ఇచ్చుకొని నేను అమ్మేసుకుంటాను ఆ పదవి. అదేవిధంగా ఆ తర్వాత మీరు జాయిన్ చేసుకుంటే వైసీపీలో చేరుతా, మీరు జాయిన్ చేసుకోకపోతే నేను రమేష్ తో పట్టుకొని నేను బీజేపీలోకి వెళ్ళిపోతాను అని ఆయన చెప్పిన మాట సాయిరెడ్డి గారితో చెప్పినాడు. జగన్మోహన్ రెడ్డి గారు నో చెప్పినాడు. ఇదే ఆయన బతుకు పదవిని అమ్ముకునే దౌర్భాగ్యమైన బతకాలి. ఈ రోజు అతను వచ్చి మళ్ళీ పెద్ద పెద్ద మాటలు మాట్లాడుతూ ఉన్నాడు. నీచమైన బతుకు. నువ్వు కన్నా